చాలా గౌరవింపబడిన వాళ్ళు ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా సమాజానికి అందరూ కూడా ఇక్కడ వేదిక మీద కూర్చున్నారు. సుధాకర్ రెడ్డి గారు నాకు మేమిద్దరం కూడా ఉత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు. ఆయన కలిసినప్పుడల్లా ఒక అయస్కాంత ఆకర్షణ సౌమ్యంగా చాలా ప్రేమగా చాలా స్నేహంగా మాట్లాడిన అనుభవాలు నా జ్ఞాపకాలు ఒక రెండు సంఘటనలు చెప్తాను. అంటే వ్యక్తిగతమైన సంఘటన. ఒకటి ఢిల్లీలో ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ అని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఒక 3 లక్షల మంది ఈ దేశంలో 3-4 ప్రతి గ్రామంలో 3 లక్షల మంది కాకుండా ఢిల్లీలో ఒక 10-20 మంది కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. సంఘానికి నన్ను కూడా గౌరవ అధ్యక్షుడు ఉండమన్నారు. అప్పుడు పార్లమెంట్ సమస్య సుధాకర్ రెడ్డి గారికి చెప్తే పార్లమెంట్ ఎలా ఉన్నారు కాబట్టి 0 నేను ఈ సమస్యను తప్పకుండా అక్కడ తీసుకుంటాను అని చెప్పడం, రాజ్యసభలో నాకు కాస్త పరిచయం ఇచ్చి రాయని చెప్తే ఆయన రాజ్యసభలో ఆ సమస్యను మేము ప్రధానమంత్రి గారు కలలేదు, కానీ ఆయన దగ్గరే పనిచేస్తున్న మినిస్టరు వాళ్ళ గురించి మాట్లాడలేదు. సుధాకర్ రెడ్డి గారు దాని మీద మాట్లాడిన ప్రభావం వలన ఈ ఎంప్లాయీస్ అందరికీ కొన్ని వెసులుబాట్లు, వాళ్ళు కొంత మెరుగైన జీవితం సైకించారు, కొంత డబ్బులు పెంచారు. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది దాని చేత తప్పకుండా కొంత ప్రయోజనం పొందారు. అలాగే ఒకసారి పార్టీ వాళ్ళు ఆయన వస్తాడని కూడా అనుకోలేదు, కానీ ఆయన వచ్చాడు. వస్తే ఆరోగ్యం బాగా వచ్చాడంటే ఉపన్యాసం అనుకుంటారు. అంటే చాలా నాకంటే చాలా గౌరవంగా గారు దేశ స్థాయిలో ఒక ఇష్టాంతో ఒక ప్రధానమైన కమ్యూనిస్ట్ పార్టీలో అంత బాధ్యులైన వాళ్ళు రావడం అనేది నాకు చాలా గౌరవంగా ఉంది. రాఘవ్ గారు చెప్పినట్టుగా ఇవాళ ప్రపంచము ఎటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాము అంటే మొత్తంగా సామ్రాజ్యవాదం కానీ ఒక యుద్ధ వాతావరణంలో మనం ఎక్కడ చూసినా యుద్ధాలు, మానవ హననము అది మనం అంటే మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా, మానవ ప్రపంచంలో ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఆ మొత్తము గాగా చూస్తుంటే మనకు మనుషులను తప్పుకోండు. పిల్లలు పడిదాకా దాదాపు 2-3 పిల్లలు ఆకలితో చనిపోయి ఇది ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పు. ఇంకా మానవ సంబంధాలు చదువుతున్నారు. మనిషి ఎంత విచ్ఛిన్నమైపోయాడు, మానవ సంబంధాలు ఎంత విధ్వంసమైపోయాయి. మనిషి మనిషిని మనుషులంతా కలిసి అనేటువంటి ఒక మానవీయ ప్రవృత్తి మనుషులమయ్యాడు. మొత్తంగా మనం జీవిస్తున్నటువంటి సమాజం ఏదైతుందో ఈ సమాజం ఇలాంటి సమాజాన్ని మనిషి నిర్మిస్తుందని మనం అనుకోలేదు. మార్క్సిస్ట్ భావజాలంతో ఒక నూతన సమాజం, ఒక నూతన మానవ శాస్త్రీయ ఆలోచన మార్క్సిజం రాసిన మదర్ నవలలో మార్క్సిజం
పూర్తికాలంలో అప్పటికే చెప్పాడు. ఆయన ఆమె అమ్మ అంటుంది, పిల్లలు చూస్తుంటే ఈ రాజ్యాన్ని పోగొడతానని విశ్వాసం నాకు కలుగుతుంది, కానీ ఎందుకు ఒక నూతన మానవుడిని సృష్టించగలదు అని విశ్వాసం నాకు కలగడం లేదండి. ఇవాళ మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ మార్క్సిస్ట్ పార్టీ కానీ లేదా మానవీయమైనటువంటి భావజాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మానవీయ ప్రపంచాన్ని సృష్టించడమే కాదు, ఇలాంటి ఒక నూతన సమాజం, ఒక నూతన మానవుడు, మార్పు నూతన మానవుడు, మార్పు సమాజం, అలాంటి ఒక భావజాలాన్ని విశ్వసించే జీవితకాలం అంతా ఆ విశ్వాసాలతో నిలబడ్డవాడు సుధాకర్ కూడా. కనుక సుధాకర్ రెడ్డి గారి మంచితనం, ఆయన మానవీయత, ఆయన పుట్టే ఆనెస్టీ, ఆయన ఇతర మనుషుల పట్ల ఉండే గౌరవం, ఆయన జీవించిన జీవితం వెళుతున్నాయో ఇది రాబోయే తరాలకు వారసత్వంగా సుధాకర్ రెడ్డి ఒక మనిషిగా ఎలా జీవించారు, మనుషులు ఎలా ఉండేవారు, ఆశిస్తంతులు మీసాలు ఉంటారు, భయంకరంగా ఉంటారు, వాళ్ళంతా ఇంకా ఇది ఉంటుంది, వారి చెప్పులు హింసలు అనే ప్రచారం ఏది జరిగిందో ఈ ప్రచారానికి ఒక జవాబుగా కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు హింస అనేది అని ఒక జరిగిన విష ప్రచారం విష ప్రచారానికి జవాబు పొందాలంటే మనుషులు సుధాకర్ రెడ్డి గారు ఎలా జీవించారు సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకాలు వెళ్తున్నాయో తప్పకుండా వాటిని మనము ఆ బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ నిర్వహిస్తారు. మాబోతు వాళ్ళు సుధాకర్ రెడ్డి గారి పట్ల ఉండే అభిమానం వచ్చి తప్పకుండా మా జ్ఞాపకాలు కూడా మేము రాస్తామని మీరందరూ కూడా సుధాకర్ రెడ్డి గారి ఇక్కడ వచ్చి గౌరవిస్తూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా కనీసం మరింత మెరుగైన మనుషులుగా మారాలి. మన నిత్య జీవిత ఆచరణలో కొంత మానవీయంగా ఉండడానికి మనం తప్పకుండా ప్రయత్నించే అవసరంగా మీరు భావించవలసి ఉంటుందని సుధాకర్ రెడ్డి మెమోరియల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ మంచితనాన్ని మరింత మనతో తీసుకుపోవాలని మనందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చి నన్ను గౌరవించినటువంటి సిపిఐ పార్టీకి నేను ధన్యవాదాలు